భగవాను వాచ ఇది శాలిగ్రాములకు అర్థమవుతుంది శివబాబా మాకు చదివిస్తున్నారు అని. बच्चे जानते हैं वही सृष्टि के ఆది మధ్యంతకు जानते हैं. పిల్లలకు తెలుసు, శాలిగ్రాములందరికీ తెలుసు శివ బాబానే సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞాత అని. बच्चों को अब नई कोई नई बात नहीं लगती. పిల్లలకు ఇప్పుడు ఏ విషయం కొత్తగా అనిపించదు. समझ में आ गया है. అన్నీ అర్థమైపోయాయి. మనిషితో సబ్ భూలే హుయే హై. మనుషులైతే అన్నీ మరిచిపోయి ఉన్నారు. जिसने पढ़ाया उनके बदले पहले नंबर में पढ़ने वाले का नाम डाल दिया है. ఎవరైతే చదివించారో వారికి బదులుగా మొదటి నంబర్లో చదువుకుంటున్నటువంటి వారి పేరు వేసేశారు. మొదటి నంబర్లో చదువుకుంటున్నది శ్రీకృష్ణుని ఆత్మ. శివబాబా చదివిస్తున్నారు. మొదటి నెంబర్లో చదువుకునేది నెంబర్ 1 అయ్యేది శ్రీకృష్ణుని ఆత్మ. అంతిమ జన్మలో సాధారణ రూపంలో ఉండి చదువుకుంటుంది. వారి పేరే వేసేశారు అంటున్నారు. తుమ్కో పడితే పడితే ये बात सिद्ध करनी है. మీరు చదువుకుంటూ ఈ విషయాన్ని రుజువు చేయాలి అంటున్నారు. భారత్ के शास्त्रों की ही बात है और धर्म के शास्त्रों की नहीं. భారతదేశం యొక్క శాస్త్రాల విషయమే ఉంది, ఇతర ధర్మశాస్త్రాల విషయం కాదు అంటున్నారు. భూల్ హీ భారత్ కే శాస్త్రం కీ హై. పొరపాటే ఇలా జరిగింది అంటున్నారు. తుమారీ సివా యహ బాత్ ఔర్ కోయి సిద్ధ నహీ కర్ సక్తా. మీరు తప్ప ఈ జరిగిపోయిన పొరపాట్లను తప్పులను మీరు ఇంకెవరూ సరిచేయలేరు అంటున్నారు. बच्चे जानते हैं ये अनादि ड्रामा है फिर भी रिपीट होगा. మీకు తెలుసు ఇది అనాది డ్రామా, ఇది మరలా రిపీట్ అవుతుంది అని. तो मनुष्य मात्र को सुधारने का पुरुषार्थ करते हो. మీరు మనుష్య మాత్రులందరినీ మార్చాలనేటువంటి ప్రయత్నం పురుషార్థం చేస్తూ ఉన్నారు. మనుష్య జబ్ సుధర్తే హై తో దునియా హీ సుధర్ జాతి హై. మనుషుల్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు ప్రపంచమే మారిపోతుంది. సత్యుగ్ హై సుధరి హుయి నई दुनिया और कलयुग है अनसुधरी हुई पुरानी दुनिया. సత్యుగమేమో పరివర్తన చెందినటువంటి ప్రపంచం, ఇక కలియుగమేమో అస్సలు ఏమాత్రం మారనటువంటి పాత ప్రపంచం. यह भी तुम बच्चे अच्छी रीति समझते हो और धारण कर समझाने लायक भी बनते हो. ఇది కూడా మీరు పిల్లలు అర్థం చేసుకుంటున్నారు. మంచి రీతిగా ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించడానికి మీరు యోగ్యులుగా కూడా అవుతున్నారు. ఇస్మే బడి రిఫైన్నెస్ चाहिए. ఇందులో చాలా రిఫైన్నెస్ కావాలి అంటున్నారు. బాబా తుమ్కు కిత్నా రిఫైన్ కర్ సమझाते हैं సుధార్తే हैं. బాబా మిమ్మల్ని ఎంత రిఫైన్గా చేసి అర్థం చేయిస్తున్నారు, మీలో మార్పు తీసుకొస్తున్నారు. बाप कहते हैं जब तुम सुधर जाते हो फिर मुझे सुधारने की जरूरत नहीं रहती. మీరే స్వయం పరివర్తన చెందితే ఇంకా నేను మార్చే అవసరం ఏర్పడదు అంటున్నారు. तुम अनार्य बन पड़े थे अब आर्य अर्थात देवी देवता बनना है. మీరు అనార్యులుగా తయారైపోయారు, ఇప్పుడు ఆర్యులుగా అనగా దేవీ దేవతలుగా తయారవ్వాలి. సోతో సత్యుగ్మే హీ హోంగే. మరి అలా సత్యుగంలోనే ఆర్యులుగా మీరు ఉంటారు. వహ సబ్ సుధరే హుయే థే అబ్ అన్సుధరేలే ఉన్కి పూజ కర్తే హై. సత్యుగంలోని దేవతలందరూ మంచిగా పరివర్తన చెందినవారు, ఉత్తమంగా తయారైన వారు. ఇప్పుడు అలా లేరు. ఇప్పుడు చాలా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడుతుంది. చాలా వేరియేషన్ కనబడుతుంది దేవతా స్థితికి ఇప్పుడున్నటువంటి స్థితికి. బాబా అంటారు ముందైతే మీరు బ్రాహ్మణ్ కావండి. ముందు బ్రాహ్మణ్ లక్షణాలే లేవు బాబా పిల్లల్లో.
బ్రాహ్మణులు ఎలా ఉండాలో అలాగే అవ్వాలి ముందు. అలాంటి లక్షణాల నుండి మళ్ళీ దేవతా లక్షణాలు. మరి బ్రాహ్మణ్స్ దేవతగా అవ్వాలి కదా. ఇది మనుష్య సృష్టి యొక్క వృక్షము. దీని గురించి బాబా చాలా క్లియర్గా తెలియజేస్తున్నారు. ఆర్యులు, అనార్యులు, పరివర్తన చెందినవారు, ఏం మారనటువంటి వాళ్ళు, అన్నిటి జ్ఞానం మనకి ఇస్తున్నారు. బాకీ వహ జో ఆర్య సమాజ్ హే వహ మట్ పంత్ హే. ఏదైతే ఇక్కడ ఆర్య సమాజం అని ప్రత్యేక ఒక సంస్థ ఉందో అది వారి మఠము అంటున్నారు. యహే మనుష్య సృష్టిగా జాడ్. మరి ఇది మనుష్య సృష్టి వృక్షం. దీని ఆయుష్ 5000 సంవత్సరాలు. దీని పేరు కల్పవృక్షం. కానీ కల్పవృక్షం అనే అక్షరంతో మనుషుల బుద్ధిలో వృక్షం ఏమీ రాదు. తుమ్కో జాడ్కే రూప్ మీ సమజాయా హే. మీకు అర్థం చేయించడానికి ఒక చెట్టు రూపంలో ఒక వృక్షంగా చూపించారు. వహ కహే దేతే కల్ప లాఖో వర్ష కా హే. వాళ్ళేమో కల్పం లక్షల సంవత్సరాలు అని చెప్తారు. బాబ్కైతే 5000 వర్ష కా హే. బాబా 5000 సంవత్సరాలే అంటారు. और कोई कितनी आयु सुनाते कोई कितनी. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుష్ అని చెప్తూ ఉంటారు. పూరా సమజానే వాలా కోయి హే నహీ. పూర్తిగా అర్థం చేయించేవారైతే ఎవరు లేనే లేరు. ఆపస్ మే కిత్నీ శాస్త్రవాద్ కర్తే హే. పరస్పరంలో ఎంత శాస్త్రవాదం చేస్తూ ఉంటారు. తుమారీ తో యే రూరిహాన్ హే. तुम सेमिनार करते हो, इसको रूरिहान कहा जाता है. మీదైతే ఇది ఆత్మిక సంభాషణ. మీరు సెమినార్ చేస్తూ ఉంటారు. దీన్ని ఆత్మిక సంభాషణ అని బాబా అంటున్నారు. ప్రశ్న ఉత్తర్ సమజ్నే కే లియే భీ కర్తే హై. ఎక్కడైనా ప్రశ్న జవాబులు అర్థం చేయించడానికి కూడా చెప్పుకుంటూ ఉంటారు. बाबा जो कुछ तुमको सुनाते हैं उससे ही टॉपिक निकाल तुम सुनाते हो. బాబా ఏవైతే మనకి వినిపిస్తారో వీటిల్లో నుండి ఇంకా విచార సాగరమంతన చేసి టాపిక్గా తయారు చేసి పిల్లలు వినిపిస్తారు. బాబా వినిపించనిదేది మనం వినిపించలేం పిల్లలం. బాబా చెప్పే వాటిలోనే కొన్ని విషయాలను తీసుకొని దానిపైన ఇంకా చింతన చేసి కొన్ని జోడించి క్లాస్గా వినిపిస్తూ ఉంటారు. वो लोग क्या सुनाते हैं ये भी तुम जाकर सुनो. మరి వాళ్ళు ఏం చెప్తున్నారు ఇది కూడా మీరు వెళ్ళి వినండి. फिर आकर सुनाना चाहिए कि इस प्रकार का वाद विवाद चलता है. తర్వాత వచ్చి ఇక్కడ వినిపించాలి ఈ రకమైన వాద్ వివాదం అక్కడ జరుగుతోంది అని. पहले तो ये समझना है कि गीता का भगवान कौन. మొదటైతే ఈ విషయం అర్థం చేయించాలి గీతా భగవంతుడు ఎవరు అనేది. భగవాన్ బాప్ కో భూల్నే కారణ్ బిల్కుల్ చట్ ఖాతే మే ఆ గయే హై. భగవంతుడు తండ్రిని మరిచిపోయిన కారణంగా పూర్తిగా నిల్ ఖాతాలోకి వచ్చేసారు. తుమ్ బచ్చోं को तो बाप से लव है. పిల్లలు మీకైతే బాబా అంటే చాలా ప్రేమ ఉంది. తుమ్ బాబాకు యాద్ కర్తే హో. బస్ బాబా హీ ప్రాణ్ దాన్ దేనే వాలా హై. మీరు బాబాని జ్ఞాపకం చేస్తారు. ఇంకా బాబాయే ప్రాణదానమునిచ్చేవాడు అంటూ చాలా ప్రేమగా బాబాని జ్ఞాపకం చేస్తారు. నాలెడ్జ్ కా దాన్ ऐसे देते हैं जो क्या से क्या बन जाते हैं. జ్ఞానం యొక్క దానం బాబా ఎలా ఇస్తున్నారంటే దీంతో చూడండి ఎలాంటి వారు ఎలా అవుతారో. तो बाप पर లవ్ रहना चाहिए. మరి బాబా అంటే ఎంతో ప్రేమ కలగాలి. బాబా హమ్కో ऐसी ऐसी नई बात सुनाते हैं. బాబా మాకు ఇటువంటి కొత్త కొత్త విషయాలను వినిపిస్తున్నారు అని చాలా సంతోషం కలగాలి. हम श्री कृष्ण को कितना याद करते हैं वह कुछ देता ही नहीं. श्री नारायण को याद करते हैं, याद करने से कुछ होता है क्या. हम तो कंगाल के कंगाल ही रह गए. మరి ఇంతకు ముందు ఎంతగా దేవి దేవతలని జ్ఞాపకం చేశారు. వాళ్ళు ఏమీ ఇవ్వలేదు కదా.
శ్రీనారాయణుణ్ణి కూడా ఎంత జ్ఞాపకం చేశారు. ఆ జ్ఞాపకంతో అయితే ఏమీ జరగలేదు కదా. ఎలాంటి వారిని అలాగే ఉండిపోయాం. దేవతలు ఎంత పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడైతే అన్ని ఆర్టిఫిషియల్ వస్తువులే అయిపోయాయి. జిస్కా దామ్ నహీ ఉన్కా ఆజ్ దామ్ హో గయా హై. వేటికైతే అసలు ఏమీ విలువ లేదో, వెల కట్టకూడదో, అటువంటి వాటికి ఇప్పుడు వెల కట్టి తీసుకోవాల్సి వస్తుంది. వహా అనాజ్ ఆదికి దామ్కి బాత్ హీ నహీ. సత్యుగంలో ధాన్యానికి వెల కట్టి కొనుక్కోవడం ఉండనే ఉండదు అంటున్నారు. ఇక్కడ ధాన్యం ఏంటి, మంచినీళ్ళు కూడా వెల కట్టి కొనుక్కుంటున్నాం. ఒకప్పుడు ధర్మగ్లాని గుర్తుల్లో ఇది రాశారు, బాటిళ్లలో నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుంది అని. మరి ఇప్పుడైతే చాలా కాలంగా మనం అందరం వాటిపైన ఆధారపడిపోయాం, బాటిళ్లలో నీళ్లు. అంటే దేనికైతే అసలు విలువ కట్టే అవసరం ఏర్పడదో అలాంటివి ఇప్పుడు విలువ కట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. సత్యుగంలో అయితే అందరికీ వారి వారి ప్రాపర్టీ ఉంటుంది, ఎలాంటి అప్రాప్తి వస్తువే ఉండదు అంటున్నారు. ఇది కావాలి అనేటువంటి కోరిక ఉండనే ఉండదు. బాబా కైతే హే మే తుమారా బండారా భర్పూర్ కర్ దేతా హూ. బాబా చెప్తున్నారు, నేను మీ బండారమునంతా నిండుగా చేస్తున్నాను. తుమ్కో ఐసీ నాలెడ్జ్ దేతా హూ జిస్సే తుమారా బండారా భర్ జాతా హై. మీకు నేను ఇచ్చేటువంటి జ్ఞానం ఎలాంటిది అంటే దీంతో మీ బండారా అంతా నిండుగా అవుతుంది. తుమారి బుద్ధి మే హే నాలెడ్జ్ ఈజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. మీ బుద్ధిలో ఉంది జ్ఞానమే సంపాదనకు ఆధారము అని. నాలెడ్జ్ హీ సబ్ కుచ్ హై. జ్ఞానమే సర్వస్వము. ఇస్ పడాయి సే తుమ్ కిత్నా ఊంచ్ బంతే హో. ఈ చదువుతో మీరు ఎంత ఉన్నతంగా అవుతున్నారు. పడాయి కా బండార్ హేనా. చదువు యొక్క బండారం ఉంది కదా. వह టీచర్స్ పడాతే హే ఉన్సే అల్పకాల్ కా సుఖ్ మిల్తా హై. లౌకికంలో టీచర్స్ చదివిస్తారు, దాంతో అల్పకాలికమైన సుఖమే లభిస్తుంది. ఇస్ పడాయి సే తుమ్కో 21 జన్మ కా సుఖ్ మిల్తా హై. కానీ ఈ చదువుతో 21 జన్మల సుఖం లభిస్తుంది. తుమ్ బచ్చోं को बहुत खुशी होनी चाहिए. పిల్లలు మీకు చాలా సంతోషం కలగాలి అంటున్నారు. సమజ్నే మీ టైం లగ్తా హై. కానీ ఈ విషయాలు అర్థం చేసుకోవడంలో టైం పడుతుంది. జల్దీ కోయి సమజ్ నా సకే. త్వరగా ఎవరు అర్థం చేసుకోలేరు. కోటో మే కోయి నికల్తా హై. కోట్లలో కొందరే తయారవుతారు. ఆదా కల్ప్ సభీ మనుష్య ఏక్ దో కో గిరాతే హీ ఆయే హై. అర్థకల్పంగా మనుషులందరూ ఒకరినొకరు పడేస్తూనే వస్తున్నారు. చెడానే వాలా ఏక్ బాప్ హై. పైకెక్కించేవాడు మాత్రం ఒక్క బాబాయే. బేహద్ కి పడాయి పడానే వాలే కే బదలే పడ్నే వాలే కా నామ్ డాల్ దియా హై. అనంతమైనటువంటి చదువు చదివించే వారికి బదులుగా అది చదువుకున్న వారిలో నంబర్ 1 వాళ్ళ పేరు వేసేశారు. దునియా ఇన్ బాతోంకో నహీ జాన్తే. ప్రపంచంలో ఈ విషయాలు ఎవరికి తెలియదు. కహతే హై భగవాన్ వాచ్ పడాకర్ గయే. కేవలం ఒకటి మాత్రం చెప్తారు, భగవాన్ వాచ, భగవంతుడు చదివించి వెళ్ళాడు అంటారు. ఫిర్ ఉన్కా కోయి శాస్త్ర రేతా నహీ. మరి తర్వాత ఏ శాస్త్రం కూడా ఉండదు, ఎందుకంటే ఒక్కరికే చదివించారు. మరి ఆ ఒక్కరు రాశారా? ఆ ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఏమైనా రాశారా? దాన్ని రాయలేదు కదా. సత్యుగ్ మే కోయి శాస్త్ర హై నహీ. ఇక్కడ స్వయం భగవంతుడు చదివిస్తున్నారు, దీనిది ఏ రకమైన శాస్త్రము ఉండదు. సత్యుగంలో ఎలాంటి శాస్త్రాలు ఉండవు. చదివించే వారే మాయమైపోతారు. చదివించేటువంటి టీచర్ ఉండరు సత్యుగంలో, చదివించి వెళ్ళిపోతారు. ఇంకా పడ్నే వాలే ఆకర్ విశ్వకి మాలిక్ బంతే హై. చదువుకుంటున్న వారు మాత్రం వెళ్ళి విశ్వానికి యజమానిగా అవుతారు. కితనీ నయి బాతే హై. ఇవి ఎంత కొత్త విషయాలు. ఏక్ భీ బాత్ కోయికి బుద్ధి మే బైఠతీ నహీ. ఒక్క విషయం కూడా ఎవరి బుద్ధిలోనూ ఉండట్లేదు అంటున్నారు. స్టూడెంట్ भी तुम सब नंबरवार हो. कोई पास होते कोई फेल होते, यह है बेहद का बड़ा इम्तिहान.
మీరందరూ కూడా నంబర్ వారీ విద్యార్థులుగా ఉన్నారు. కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. ఇలా నంబర్ వారీగా ఉంటారు. ఇది చాలా పెద్ద పరీక్ష. तुम जानते हो हम अभी अच्छी तरह पढ़ेंगे तो కల్పంతర్ అచ్చా పడేంగే. మీకు తెలుసు, ఇప్పుడు మనం మంచిగా చదువుకుంటే కల్పకల్పాంతరాలు మంచిగా చదువుకుంటాం. అచ్చా పడ్నే వాలే హీ ఊంచ్ పద్ పాతే హే. మంచిగా చదువుకునే వారే ఉన్నతమైన పదవిని పొందుతారు. నంబర్ వార్ సబ్ జాయింగే. నంబర్ వారీగా అందరూ వెళ్తారు. సారా క్లాస్ ట్రాన్స్ఫర్ హోతా హై. మొత్తం మీ క్లాస్ అంతా ట్రాన్స్ఫర్ అవుతుంది. నంబర్ వార్ జాకర్ బైఠతే హై. నంబర్ వారీగా వెళ్ళి కూర్చుంటారు. ఏ జ్ఞాన్ భీ ఆత్మా మే హై. ఈ నాలెడ్జ్ కూడా ఆత్మలో ఉంది. అచ్చా వ బురా సంస్కార్ ఆత్మా మే హై. శరీర్ తో మిట్టి హై. మంచి లేక చెడు సంస్కారాలు ఆత్మలో ఉంటాయి. శరీరం అయితే మట్టితో తయారు చేయబడింది. శరీరంలో ఏమీ లేదు, తత్వాలతో నిర్మితం అవుతుంది. కానీ మొత్తం చేంజెస్ అన్నీ కూడా సంస్కారాలు, మంచి చెడు గ్రహించేది ఆత్మనే. ఆత్మ నిర్లేపిగా ఉండదు. 100% సతో ప్రధానంగా, 100% తమో ప్రధానంగా ఎవరవుతున్నారు? శరీరమా ఆత్మనా? ఆత్మ కదా. పెళ్ళితో గరీబోంకు ఉటానా పడే. ముందు పేదవారికి ఇది వినిపించాలి అంటున్నారు. వారు మొదట వస్తారు. గురువుంకే भी अच्छे अच्छे अनन्य शिष्य जब आएंगे तब उन सबकी बुद्धि खुलेगी. గురువుల వద్ద ఉన్నటువంటి మంచి మంచి అనన్యమైన శిష్యులు కూడా ఎప్పుడైతే ఈ జ్ఞానం తీసుకుంటారో అప్పుడు వాళ్ళ బుద్ధి తెరుచుకుంటుంది అంటున్నారు. దేఖేంగే ఏ తో హమారే హీ పత్తే నికాల్తే హై. చూస్తారు, ఏంటి వీరు నా అనన్యమైన శిష్యులై ఉండి వీళ్ళు నా ఆకలే ఎగురుతూ ఉన్నారు, నావే లెక్క పెడుతున్నారేంటి అని అనుకుంటారు. యహాకి జో హోంగే వహతో నికల్ ఆయేంగే. ఇక్కడి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చేస్తారు. బాబా వచ్చి కొత్త వృక్షాన్ని మొదలు పెడుతున్నారు. జౌర్ और धर्मों में जाकर पड़े हैं वह सब लौटेंगे. ఎవరెవరైతే ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోయారో వాళ్ళందరూ తిరిగి వస్తారు. ఫిర్ భీ అప్నే భారత్ మే హీ ఆయేంగే. అయినా మళ్ళీ తిరిగి మన భారతదేశంలోనే వస్తారు. భారత్వాసీ హీ థేనా. భారత్వాసీలే ఉన్నారు కదా. హమారీ డాల్ కే జో హే వ సబ్ ఆ జాయేంగే. మన కొమ్మకు చెందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వచ్చేస్తారు అంటున్నారు. ఆగే చల్కర్ తుమ్ సబ్ సమజ్తే జాయేంగే. ముందు ముందు మీ అందరికీ అర్థమవుతూ ఉంటుంది. భారత్వాసీ హీ తేనా. భారత్వాసీలే ఉన్నారు కదా. अब बाहर से सबको धक्का मिलता जाता है. ఇప్పుడు బయట నుండి అందరికీ దెబ్బలు పడుతూ ఉన్నాయి అంటున్నారు. అందరికీ ఏదో ఒక రకంగా దెబ్బ తగులుతూ ఉంది. జహా జహా బాహర్ వాలే హే ఉన్కో భగాతే రేతే హే. చూస్తారు, అన్ని దేశాల్లో ఎక్కడెక్కడి నుండో వచ్చి మా దేశంలో చేరి అధికారం చెలాయిస్తున్నారా వీళ్ళు అని చెప్పి వాళ్ళని పంపించేస్తారు. బయటి వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వాళ్ళందరినీ తిరిగి పంపించేస్తారు. మీ దేశానికి మీరు వెళ్ళండి అని. సమస్య హే ఏ బహు ధన్వాన్ హో గయే హే. మా దేశానికి వచ్చి వీళ్ళే రిచ్గా అవుతున్నారు, మాకే ఏమీ లేకుండా చేస్తున్నారు అని తిరగబడతారు. యహా వాలే గరీబ్ హో గయే హే. ఇక్కడున్న వాళ్ళందరూ మా వాళ్ళు పేదవారిగా అయిపోయారు, మీరు బయట నుండి వచ్చి ఇక్కడ చాలా ధనం సంపాదించుకొని ఇక్కడ మీరు చాలా రిచ్గా అయిపోయారని వాళ్ళని ఎలా అయినా చేసి తిరిగి పంపించేస్తారు. చివరికి అందరూ తమ తమ ధర్మంలోకి వెళ్ళవలసి వస్తుంది. ఆఖిర్ సబ్ అప్నే అప్నే ఘర్ తరఫ్ భాగేంగే. అందరూ వారి ఇంటి వైపే పరిగెత్తాల్సి వస్తుంది. విలాయత్ మే కోయి మరతా హే తో ఉన్కో భారత్ మే లే ఆతే హే. విదేశాల్లో ఎవరైనా మరణిస్తే వారిని భారతదేశానికి తీసుకొస్తారు. క్యూంకి భారత్ హే ఫస్ట్ క్లాస్ పవిత్ర భూమి. ఎందుకంటే భారతదేశమే ఫస్ట్ క్లాస్ పవిత్రమైన భూమి. భారత్ మే హీ నయి దునియా థీ.
భారతదేశంలోనే కొత్త ప్రపంచం మళ్ళీ ఏర్పడుతుంది. ఈ సమయ సబ్కో వాయిస్లెస్ వరల్డ్ నహీ కహ సక్తే. ఈ సమయంలో మొత్తం ప్రపంచాన్ని నిర్వికారి అని మాత్రం అనలేము. ఇది వికారి ప్రపంచం, విషియస్ వరల్డ్ అనాలి దీన్ని. ఇక్కడ అందరూ భగవంతుని పతిత పావన అంటూ పిలుస్తున్నారు, మమ్మల్ని పావనం చెయ్యండి అంటున్నారు. బల్ దునియా తో యహీ హై, పరంతు ఈ సమయ దునియా మే కోయి పావన్ హై నహీ. ప్రపంచం ఇది ఒకటే, కానీ ఈ సమయంలో ఈ ప్రపంచంలో ఎవరు పావనమైన వారైతే లేనే లేరు. పావనమైన ఆత్మలు మూలవతనంలో ఉంటారు, పరంధామంలో. వహే బ్రహ్మ మహాతత్వం. ఆ మూలవతనమే బ్రహ్మ మహాతత్వము. సబ్ పావన్ బన్కర్ వహా జాయేంగే. అందరూ పావనమైన స్థితిలో అక్కడికి వెళ్తారు. ఫిర్ నంబర్ వార్ ఆయేంగే పాట్ బజానే. తర్వాత నెంబర్ వారీగా పాత్ర వహించేందుకు వస్తారు. ఆది సనాతన్ దేవీ దేవతా ధర్మ కా యహ్ ఫౌండేషన్ హై. ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి ఇది పునాది. ఫిర్ 3 ట్యూబ్స్ నికల్తీ హై. తర్వాత 3 ట్యూబ్లు వెలువడతాయి. ఏ తో దేవతా ధర్మ హై, ఏ కోయి ట్యూబ్ నహీ హై. ఇదైతే దేవతా ధర్మం, ఇదేం ట్యూబ్ కాదు, ఇదే ఫౌండేషన్. చెప్పాలంటే ఇది కాండం. కాండం నుండి 3 ట్యూబ్లు వేరే ధర్మాలు వస్తాయి, కానీ ఇదైతే ఆ ట్యూబ్ అని అనబడదు. पहले ये फाउंडेशन, फिर 3 ट्यूब्स निकलती है. मुख्य है 4 धर्म. ఈ విధంగా 4 అవుతాయి. ముందు దేవతా ధర్మం, అది కాండంగా ఉంటుంది, దాని నుండి 3 ట్యూబ్లు వస్తాయి. ఇస్లాం మతము, బౌద్ధ మతము, క్రిస్టియన్ మతము, ఇలా 4 ఉన్నాయి. సబ్సే అచ్చా ధర్మ హే ఏ బ్రాహ్మణ ధర్మ. అన్నింటికంటే మంచి ధర్మము ఈ బ్రాహ్మణ ధర్మమే. ఇన్కి బహుత్ మహిమ హే. ఈ బ్రాహ్మణ ధర్మానికి చాలా మహిమ ఉంది. హీరే జైసా తుమ్ యహా బంతే హో. వజ్రతుల్యంగా అయ్యేది మీరు ఇక్కడే. బాప్ తుమ్కో యహా పడాతే హే. బాబా మీకు ఇక్కడ చదివిస్తూ ఉన్నారు. తో తుమ్ కితనే బడే హో. అంటే మీరు ఎంత గొప్పవారు, భగవంతుడే టీచర్ అయి మీకు ఇక్కడ రోజు చదివిస్తున్నారంటే. దేవతాన్ సే భీ తుమ్ బ్రాహ్మణ్ బడే నాలెడ్జ్ఫుల్ హో. దేవతల కన్నా మీరు బ్రాహ్మణులు చాలా గొప్ప నాలెడ్జ్ఫుల్గా ఉన్నారు. వండర్ హేనా, ఆశ్చర్యంగా ఉంది కదా. హమ్ జో నాలెడ్జ్ లేతే హే వహ్ హమారే సాత్ చల్తీ హే. మనం ఏ జ్ఞానమైతే తీసుకుంటున్నామో అది మన తోడే నడుస్తుంది. ఫిర్ వహా నాలెడ్జ్ కో హీ భూల్ జాతే హే. తర్వాత అక్కడ మళ్ళీ జ్ఞానాన్నే మరచిపోతారు. తుమ్ జాంతే హో పహలే హమ్ క్యా పढ़ते थे, అబ్ హమ్ క్యా పढ़ते हैं. మీకు తెలుసు కదా, మొదట మనం ఏం చదువుకునే వారిమి, ఇప్పుడేం చదువుకుంటున్నాం, అన్ని క్లియర్గా ఉన్నాయి కదా. ఐసిఎస్ వాలే క్యా పढ़ते हैं और बाद में क्या पढ़ते हैं. ఐసిఎస్ పరీక్ష రాసే వాళ్ళు ఏం చదువుతారు, ఆ తర్వాత పరీక్ష పాస్ అయ్యా హోదాలో సెటిల్ అయిన తర్వాత అప్పుడేం చదువుతారు. తేడా అయితే ఉంటుంది కదా. ఆగే చల్కర్ తుమ్ బహుత్ నై పాయింట్స్ సునేంగే. ముందు ముందు మీరు చాలా గొప్ప గొప్ప పాయింట్లు వింటారు. అభి నహీ బతాయేంగే, ఇప్పుడు చెప్పరు బాబా. పాట్ హీ ఆగే సున్నే కా హే. మీ పాత్రే ఇప్పుడు వినేది లేదు అంటున్నారు. చివరి టైంలోనే వింటారు, మీరు చివరికే వింటారు, ఇప్పుడు మీరు వినేది లేదు అంటున్నారు. बुद्धि में रहता है नॉलेज का पाठ जब पूरा होना होगा तब हम भी उस समय बाबा के ज्ञान को धारण कर लेंगे. బుద్ధిలో ఏమని ఉంటుంది, ఈ జ్ఞానం పాత్ర పూర్తయిన తర్వాత మేము కూడా ఆ సమయంలో బాబా ఇచ్చినటువంటి జ్ఞానాన్ని పూర్తిగా ధారణ చేసేస్తాము అని. ఫిర్ హమారా పాఠ్ స్వర్గ్ మే షురూ హో జాయేగా. తర్వాత మన పాత్ర ఇంకా స్వర్గంలో మొదలవుతుంది. ఉన్కా పాఠ్ పూరా హో జాయేగా, ఇంకా శివబాబా పాత్ర పూర్తవుతుంది. బుద్ధి మే బహుత్ అచ్చి ధారణ చాహియే. బుద్ధిలో ఈ అన్ని విషయాల ధారణ బాగుండాలి. సిమరన్ కర్తే రహో, బాప్ కో యాద్ కర్తే రహో. యాద్ నహీ హోగి తో
कम पद पाएंगे. స్మరిస్తూ ఉండండి, జ్ఞాపకం చేస్తూ ఉండండి. బాబాని జ్ఞాపకం చెయ్యట్లేదా? పదవి తగ్గిపోతుంది. మరి పదవి తగ్గిపోతుంది. బాప్ को याद करते करते शरीर का बान निकल जाएगा. బాబాని జ్ఞాపకం చేస్తూ చేస్తూ ఉంటే శరీర బాణం తొలగిపోతుంది. ఎంత సహజంగా బాబా జ్ఞాపకంతో దేహ బాణం తొలగిపోతుంది అంటున్నారు. सन्यासी भी इस अवस्था का अभ्यास करते करते शरीर छोड़ देते हैं. సన్యాసులు కూడా ఈ స్థితి యొక్క అభ్యాసం చేస్తూ చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. परंतु उनका रास्ता अलग है, इसीलिए उनको फिर जन्म लेना पड़ता है. కానీ వాళ్ళ దారి వేరు, అందుకే వారు మళ్ళీ తిరిగి జన్మ తీసుకోవాల్సి వస్తుంది. फॉलोवर समझते हैं वह ब्रह्म में लीन हो गया, फिर वापस आ नहीं सकता. ఫాలోవర్స్ అనుకుంటారు వారు బ్రహ్మతత్వంలో లీనమైపోయారు కాబట్టి మళ్ళీ తిరిగి రాలేరు అని. బాప్ సమझाते हैं वापस कोई भी जा नहीं सकते. పాప అర్థం చేయిస్తున్నారు, తిరిగి ఇంటికి ఎవరు కూడా వెళ్ళలేరలా. చివరికి మొత్తం యాక్టర్స్ అందరూ స్టేజ్ పైకి వస్తారు, అప్పుడే బాబా అందరినీ తీసుకొని వెళ్తారు. అక్కడైతే హద్దు వినాశీ నాటకాలు, ఇది అనంతమైన అవినాశీ నాటకం. మీరు మంచి రీతిగా అర్థం చేసుకోగలుగుతారు, అర్థం చేయించగలుగుతారు కూడా. ఈ డ్రామా పేను మాదిరిగా నడుస్తుంది, అంటే నెమ్మదిగా దాని టైం అనుసారంగానే నడుస్తుంది, కానీ ఎక్కడ ఆగదు. పేను స్లోగా నడిచినా నడుస్తూనే ఉంటుంది, ఆగదు అది. అందుకని బాబా పేనుతో పోలుస్తూ ఉన్నారు. వాతో ఫిర్ చోటే చోటే డ్రామా బనాతే హే. ఇక్కడ మనం ఏవైతే నాటకాలు చూస్తామో వాటి డ్యూరేషన్ చాలా తక్కువ, చిన్న చిన్న నాటకాలు తయారు చేస్తారు. జూటీ ఫిలిం బనాతే హే, అసత్యమైన సినిమాలు తయారు చేస్తారు, అవన్నీ అసత్యమైనవే. उनमें थोड़ी अच्छी बातें होती है, जैसे विष्णु अवतार दिखाते हैं. వాటిల్లో కొన్ని మంచి విషయాలు ఉంటాయి, ఏ విధంగా విష్ణు అవతారం అని చూపిస్తారు ఫిలింలో. అన్నీ చెడిపోయినవే, అన్నీ చెడ్డగానే ఉంటాయి అని కాదు, కొన్ని మంచి విషయాలు కూడా ఉంటాయి. ఎసనే ఊపర్ సే కోయి ఉతర్ ఆతా హై. మరి బాబా నారు విష్ణు అవతారం అని చూపించారు, అందులో పై నుండి విష్ణువు ఏమైనా ఆకాశం నుండి అలా క్రిందికి వస్తాడా? లక్ష్మీనారాయణల పాత్ర ఉంటుంది సృష్టిలో, వారిద్దరి పాత్రను కలిపి జంటగా విష్ణువు అంటారు. సత్యయుగంలో లక్ష్మీనారాయణలు రాజ్యం చేస్తారు, అంతేగాని పైనుండి ఏమి అలా విష్ణుమూర్తి 4 భుజాలతో ప్రత్యక్షమవడం అలా ఉండదు. ఇప్పుడు పిల్లలకి బాబా చదివిస్తూ ఉన్నారు. తబ్ యే బాతే తుమ్ సబ్ సమజ్ సక్తే హో. బాబా చదివిస్తున్నారు కాబట్టి మీరు ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇంతకుముందు మీరు తుచ్చ బుద్ధిగా ఉండేవారు, ఇప్పుడు మీ బుద్ధి ద్వారాలు అంటే మీ బుద్ధికి ఉన్నటువంటి తలుపులు తెరుచుకున్నాయి. ఇప్పుడు మీ బుద్ధి తాళం తెరుచుకుంది. బుద్ధి మూసుకుపోయి ఉండేది ఇంతవరకు, ఇప్పుడు ఆ కిటికీలు తెరుచుకున్నాయి అంటున్నారు బాబా. ఇత్నా సమయ జో కుచ్ సునా వహ కోయి కామ్ కా నహీ తా. ఇంతకాలం మీరు ఏదైతే విన్నారో అది అసలు ఏమీ ఉపయోగమే లేదు, దాంతో ఏమీ పని జరగదు అంటున్నారు. ఇంకా క్రిందకు పడిపోతూనే వచ్చారు, అందుకే బాబా అన్ని రాయిస్తూ ఉన్నారు. జబ్ లిక్కర్ దేవే తబ్ సమझा జాయే కుచ్ బుద్ధి మే బైఠా హై. ఎప్పుడైతే బాబా చెప్పే విషయాలపైన నిశ్చయం ఉంది అని నిశ్చయపత్రం రాసిస్తారో అప్పుడు బాబా కనిపిస్తుంది, నిజమే వీళ్ళ బుద్ధిలో ఈ జ్ఞానం నిలుస్తుంది అని. బయట నుండి వస్తారు, వాళ్ళ చేత ఫామ్ నింపిస్తాం, అప్పుడు తెలిసిపోతుంది వీరు ఏ కులానికి చెందినవారు అని. ముఖ్యమైన విషయం బాబాను తెలుసుకోవటం. కల్పకల్పం బాబాయే మనకి చదివిస్తూ ఉన్నారు. ఏ పూछना है कब से पवित्र बने हो. ఇది అడగాలి, ఎప్పటి నుండి పవిత్రంగా అయ్యారు అని. అంత తొందరగా ఏమీ మార్పు రాదు, గడియ గడియ మాయ పట్టుకుంటుంది, చూస్తుంది కచ్చాగా ఉన్నారా అయితే సరే నా పార్టీ అని చెప్పేసి మింగేస్తుంది.
ఎవరైతే పక్కగా ఉంటారో వాళ్ళని ఏమీ చేయలేదు మాయ, కదిలించే ప్రయత్నం చేస్తుంది. కచ్చగా ఉంటే మాత్రం చక్కగా మింగేస్తుంది. కై మహారథియోं को भी మాయా హబ్ కర్ గయి హై. ఛాలెంజ్ చేస్తుంది మాయ. కొందరు మహారథులను కూడా మాయ మింగేసింది అంటున్నారు. శాస్త్రాల్లో కూడా ఇటువంటి ఉదాహరణలను ఇచ్చారు. మందిరాల్లో కూడా గుర్రపు స్వారీ చేసేవారు, మహారథులు, కాలిబలంతో నడిచే సైన్యము అందరినీ చూపిస్తారు. మీరు మీ జ్ఞాపకార్థాన్ని చూసుకుంటారు. ఎప్పుడైతే మీరు అలా తయారవుతారో అప్పుడు ఇంకా మీరు ఇంకేమీ పూజలు ఇవి చేసే అవసరం మీకు ఏర్పడదు. ఇంకా మీరు అలా తయారైపోయాక మీరే అటువంటి దేవతామూర్తులుగా అవుతారు. సత్యుగంలో అందుకే భక్తి ఉండదు. మీరు ఎవరి దగ్గర తల వంచి నమస్కరించే అవసరం ఉండదు. మీరు అడుగుతారు, ఇప్పుడు ఈ దేవతలు ఎక్కడికి వెళ్ళారు అని. వీరి బయోగ్రఫీ చెప్పండి అంటారు. ఎవ్వరూ చెప్పలేరు, మీరే చెప్పగలుగుతారు. బాబా మంచి నాలెడ్జ్ఫుల్గా తయారు చేశారు, అందుకే మీరు అడగగలుగుతున్నారు. మరి మీకు ఆ నష ఉండాలి. పాస్ విత్ ఆనర్గా అయ్యేదైతే 8 మందే. ఇది చాలా పెద్ద పరీక్ష. స్వయాన్ని చూసుకోవాలి. నేను పవిత్ర ఆత్మగా అయ్యానా? బ్యాటరీ నిండేది ఎప్పుడు అంటే యోగం ఉన్నప్పుడు. బాబాతో యోగం జోడించినప్పుడే మనం ఛార్జింగ్ చేసుకుంటూ ఉన్నట్టు అలా మన ఆత్మరూపి బ్యాటరీ నిండుతుంది. బాప్ సే యోగ్ హోగా తో సతో ప్రధాన్ బనేంగే. బాబాతో యోగం ఉంటే సతో ప్రధానంగా అవుతాం. తమో ప్రధాన ఆత్మ వాపస్ జానహి శక్తి. తమో ప్రధానంగా ఉన్న ఆత్మ తిరిగి ఇంటికి వెళ్ళజాలదు. ఏ భీ డ్రామా హే, ఇది కూడా డ్రామా. వహా దుఃఖ దేనే వాలి కోయి చీజ్ నహీ. అక్కడ దుఃఖాన్ని కలిగించేటువంటి వస్తువు ఏది ఉండదు. गाय भी सुंदर है. श्री कृष्ण के साथ गाय कितनी सुंदर दिखाते हैं. అక్కడి గోవులు ఎంతో అందంగా ఉంటాయి. శ్రీకృష్ణుడితో పాటు సత్యుగం యొక్క గోవుల అందం చూడండి అంటూ ప్రతిసారి కృష్ణుడి బొమ్మ పక్కన గోవును చూపిస్తారు అంటున్నారు. బడే బడే ఆత్మిక ఫర్నిచర్ బి సుందర్. గొప్ప వ్యక్తుల యొక్క ఇంట్లో ఫర్నిచర్ కూడా చాలా సుందరంగా ఉంటుంది. गाय अच्छा दूध देती है, तब तो दूध की नदियाँ बहती है. సత్యుగంలోని గోవులు చాలా బాగా పాలనిస్తాయి, అందుకే అక్కడ పాల నదులు ప్రవహిస్తాయి అని అంటారు. విష్ణుమూర్తిని పాల సముద్రం మధ్యలో శేషపాన్పు పైన ఉన్నట్టుగా చూపిస్తారు. అంటే సమృద్ధిగా పాలు అక్కడ లభిస్తాయి అని చూపించారు, అంతేగాని నిజంగా నదిలాగా ఉండడం జరగదు. ఇప్పుడు మీరు నాలెడ్జ్ఫుల్గా తయారయ్యారు. ఈ ప్రపంచాన్ని అయితే మీరు తుచ్చంగానే భావిస్తూ ఉంటారు. ఇదంతా చెత్త, ఇక్కడ ఉన్నదంతా కూడా చెత్త. స్వాహ అయ్యేది ఉంది. ఫిర్ సారా కిచడా నికల్ సబ్ స్వచ్ఛ బన్ జాయేగా. తర్వాత మొత్తం చెత్తంతా తొలగి స్వచ్ఛంగా తయారవుతుంది. మనం మన రాజధానిలోకి వెళ్తాం. దాని పేరే స్వర్గం. వినగానే ఎంత సంతోషం కలుగుతుంది. స్వర్గం అని వినగానే బాబా అంటారు, మీ నోట్లో వాటర్ రావాలి. స్వర్గం అనగానే నోట్లో నీళ్ళు రాలి అంటున్నారు. అంత సంతోషం ఉండాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. धारण कोसम मुख्य सारमु. इस अनसुधरी पुरानी दुनिया को सुधारने के लिए स्वयं को सुधारना है. अपनी बुद्धि को बाप की याद से रिफाइन बनाना है. ఫస్ట్ పాయింట్, ఈ చెడిపోయినటువంటి పాత ప్రపంచాన్ని మార్చటానికి ముందు స్వయంలో మార్పు తీసుకురావాలి.
తన బుద్ధిని బాబా స్మృతితో రిఫైన్గా చేసుకోవాలి. ఈ చెడిపోయిన పాత ప్రపంచాన్ని మార్చడానికి స్వయాన్ని ముందుగా మార్చుకోవాలి. తన బుద్ధిని బాబా స్మృతితో రిఫైన్గా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఆపస్ మే రూరిహాన్ కర్నీ హే, వాద్ వివాద్ నహీ. పరస్పరంలో ఆత్మిక సంభాషణ చేసుకోవాలి, కానీ వాద్వివాదం కాదు. నాలెడ్జ్ కా దాన్ దే, సర్వ్ కా బండారా భర్పూర్ కర్నా హే. జ్ఞానాన్ని దానం ఇచ్చి అందరి బండారా నిండుగా చేయాలి. జ్ఞానాన్ని దానం ఇచ్చి అందరి బండారమును నిండుగా చేయాలి. वरदानमु, स्वमान की सीट पर स्थित हो, शक्तियों को ऑर्डर प्रमाण चलाने वाले विशाल बुद्धि भव. స్వమానం అనే సీటుపై స్థితులై శక్తులను ఆర్డర్ అనుసారంగా నడిపించేటువంటి విశాల బుద్ధి భవ. స్వమానం అనే సీట్పై స్థితులై శక్తులను ఆర్డర్ అనుసారంగా నడిపించేటువంటి విశాల బుద్ధి భవ. వివరణ, अपनी विशाल बुद्धि द्वारा सर्व शक्तियों रूपी सेवादारियों को समय पर कार्य में लगाओ. తన విశాల బుద్ధి ద్వారా సర్వశక్తులనే సేవకులను సమయానికి కార్యంలో ఉపయోగించండి. నిన్నటి వరదానంలో బాబా, మీరు మాస్టర్ సర్వశక్తివాన్ నశాలో ఉంటే అన్ని శక్తులు మీకు సేవకులు అవుతాయి అన్నారు కదా. మరి మీ విశాల బుద్ధి ద్వారా సర్వశక్తులనే సేవకులను ఇప్పుడు సమయానికి కార్యంలో ఉపయోగించండి అంటున్నారు. जो भी टाइटल डायरेक्ट परमात्मा द्वारा मिले हैं उसके नशे में रहो. ఏ టైటిల్స్ అయితే డైరెక్ట్ పరమాత్ముని ద్వారా మీకు లభించాయో వాటి నశాలో ఉండండి. స్వమానం అనే సీట్ పైన ఉండి సెట్ అయి ఉండండి. అప్పుడు సర్వశక్తులు మీ సేవ కొరకు సదా హాజరైనట్టుగా అనుభవం అవుతుంది. మీ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉంటుంది. మరి వరదానము, వారసత్వం, ఈ రెండింటినీ కార్యంలో ఉపయోగించండి. యజమానిగా యోగయుక్తులుగా యుక్తియుక్తంగా సేవ చేస్తూ సేవాదారుల నుండి సేవ తీసుకోండి. అంటే మీ సర్వశక్తులను మీకు సేవకులుగా అయి సేవ చేసేలాగా వాటిని సేవలో పెట్టండి అంటున్నారు. అప్పుడు అవి సదా సంతృప్తిగా ఉంటారు. యజమానిగా అయి యోగయుక్తులుగా అయి యుక్తియుక్తంగా సేవను సేవాదారుల ద్వారా తీసుకోండి. అప్పుడు సదా సంతృప్తిగా ఉంటారు. పదే పదే అర్జీ వేయకండి. బాబా ఇది లేదు, అది లేదు, ఇది కావాలి, అది కావాలి, అలా అడగకండి. సర్వశక్తులు మీకు సేవకులై మీ దగ్గరే ఉన్నాయి. మీరు వాటిని సమయానికి ఉపయోగించుకోండి. వాటి ద్వారా సేవ తీసుకోండి. అప్పుడు సంతృప్తిగా ఉంటారు మీరు అంటున్నారు. స్లోగన్, कोई भी कार्य शुरू करने से पहले विशेष यह स्मृति इमर्ज करो कि सफलता मुझ श्रेष्ठ ब्राह्मण आत्मा का जन्म सिद्ध अधिकार है. ఏ కార్యాన్ని ఆరంభించడానికైనా ముందు విశేషంగా ఈ స్మృతిని ఇమర్జ్ చేయండి. సఫలత శ్రేష్ఠ బ్రాహ్మణాత్మనైన నాకు జన్మసిద్ధ అధికారము అని. సఫలత శ్రేష్ఠ బ్రాహ్మణాత్మనైన నాకు జన్మసిద్ధ అధికారంగా ఉంది అని. ఈరోజటి స్వమానము, నేనాత్మను విశాల బుద్ధిని. నేనాత్మను విశాల బుద్ధిని. విశాల బుద్ధితో మన దగ్గరున్న సేవకులను సమయానికి కార్యంలో ఉపయోగిస్తూ ఉండాలి. స్వమానం యొక్క సీట్లో ఉండాలి. ఎన్ని టైటిల్స్ బాబా ఇచ్చారో ఆ టైటిల్స్ అన్నిటి యొక్క నశాలో ఉండాలి. ఓం శాంతి.